ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి జలకళ సంతరించుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది జలకళ సంతరించుకుంది. వస్తున్నటువంటి ప్రవాహాలతో రాజమహేంద్ర వద్ద గోదావరి నది అఖండంగా ప్రవహిస్తూ ఉంది. రోజు రోజుకు గోదావరిలో ప్రవాహం పెరుగుతూ ఉండడంతో గేట్లు ఎత్తి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తి సముద్రంలోకి అధికారులు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 1,00,000 క్యూసెక్కులకు పైగా నీరు ఎగువ నుంచి గోదావరికి వస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు రాజమహేంద్రవరం సమీపంలో ధవళేశ్వరం సరార్దన్ కాటన్ బ్యారేజీ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఎగువ నుంచి 1,700 క్యూసెక్కుల నీరు ఇక్కడికి వస్తుంది. దీంతో ఇక్కడికి వస్తున్నటువంటి నీరుని ఇటు కాలువలకు 14,700 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేసినటువంటి అధికారులు మిగిలినటువంటి 86,000 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతూ ఉన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లుండగా గేట్లను కొద్దిమేర ఎత్తి ఈ నీటన్నిటి కూడా సముద్రంలోకి విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూడవచ్చు ధవళేశ్వరం బ్యారేజీ దిగువన ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. భారీగా వచ్చినటువంటి వరద నీరు అంతా కూడా సముద్రంలోకి వెళ్తూ ఉంది. చూస్తే కనుక ఈసారి నెల రోజుల ఆలస్యంగా వరద వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా గోదావరి నదికి జూన్ 2వ వారంలోనే వరద వస్తూ ఉంటుంది. భారీ ఎత్తున వరద ఎగువ నుంచి రావడంతో అప్పుడే కాలువలో కూడా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంటుంది. సముద్రంలోకి కూడా నీటిని విడుదల చేస్తారు. అయితే ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల ఎగువన భారీ వర్షాలు లేకపోవడంతో వరద ఆలస్యమైంది. నెల రోజుల తర్వాత ఈ జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం రాజమహేంద్రవనం వద్ద చూస్తే కనుక 3 కిలోమీటర్ల వెడల్పుతో అఖండంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. కొద్ది రోజుల క్రితం వరకు కూడా వెలవెలబోయింది. ధవళేశ్వరం బ్యారేజీ ఎగువన వెలవెలబోయింది. ఇసుక తెన్నెలు కూడా బయటపడ్డాయి. రైతులు కొంత ఆందోళన చెందారు. సరిపడా నీరు వస్తుందా లేదంటే విషయాన్ని ఆందోళన చెందారు. అయితే ఎగువ నుంచి భారీగా నీరు రావడంతో కాలువలకు పూర్తి స్థాయిలో అధికారులు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 3 కెనాల్స్ ఈస్ట్ వెస్ట్ అలాగే సెంట్రల్ సంబంధించి డెల్టా కెనాల్ 3 కాలువలకు కూడా సమృద్ధిగా నీటిని అధికారులు విడుదల చేస్తూ ఉన్నారు. దీంతో రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సరిపడా నీళ్లు లేని కారణంగా 9,000 క్యూసెక్కులు సాధారణంగా 14,500 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తుండగా 9,000 క్యూసెక్కులకు మాత్రమే విడుదల చేసేవారు. ఇప్పుడు సమృద్ధిగా నీరు రావడంతో 14,700 క్యూసెక్కుల నీటిని అంటే పూర్తి స్థాయిలో కాలువలకు నీటిని విడుదల చేస్తుండడంతో ఇటు చివరి ఆయకట్టు భూములకు కూడా నీరు అందుతూ ఉంది. ప్రస్తుతం రైతులందరూ కూడా సాగు ముమ్మరం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరం చూస్తే కనుక ముందస్తు సాగు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మే 30వ తారీఖునే కాలువలకు నీటిని విడుదల చేసి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నారు పూర్తి చేసుకొని నాట్లకు రైతులందరూ కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నీరు సమృద్ధిగా విడుదల అవుతున్నందులో ఇటు కోనసీమ జిల్లా కావచ్చు, అలాగే తూర్పుగోదావరి, అలాగే కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల మొత్తం కూడా రైతులు ప్రస్తుతం వరి పంట సాగు చేసేందుకు ముమ్మరంగా నాట్లు వేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, సేద్యం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు 3 జిల్లాల్లోనూ కూడా రైతులందరూ కూడా ప్రస్తుతం సేద్యం చేసేటువంటి పొలం పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా రోజు రోజు కూడా ఈ వరద నుండి పెరుగుతున్న కారణంగా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి వరదను అంచనా వేసి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం 1,700 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుండడంతో ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం దేవీపట్నం మండలంలో అమ్మవారి దేవాలయం ప్రస్తుతం అయితే మునిగిపోయింది. అదేవిధంగా ఎగువకు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళేటువంటి పలు రహదారులు కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. దిగువన కూడా ధవళేశ్వరం బ్యారేజీ దిగువన కూడా భారీగా నీరు విడుదల అవుతుండడంతో దిగువనటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు నది యొక్క నీటి మట్టాన్ని తెలియజేస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వరద అయితే కొనసాగుతూ ఉంది. ఇది క్రమంగా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, ఓ2 స్టూడియో.